పోషణకి పిల్లల చదువులకి కూడా ఇబ్బంది పడతా ఈ నానా రకాలుగా కానీ మంత్రులందరికీ కూడా మేము విన్నవించుకున్నాం. ఇది విన్నవించుకున్నాం, ఇంతవరకు కూడా వేయలా. ఈలోపు ఈ కృష్ణానది వరద వచ్చేటప్పటికి ఈ వరదలతోటి మా 29 గ్రామాలకు ఒక చొక్క నీళ్లు కూడా రాలేదు సార్. రాకపోయినా కానీ సత్యనారాయణ గారు ఈ కింద లంక గ్రామాలకు వచ్చిన నీళ్లను పట్టుకొని 29 గ్రామాలకి ముంపు ఉంది కాబట్టి ఇక్కడ రాజధాని మీద పునరాలోచన చేయాలనే ఒక ప్రకటన చేశారు ఆయన. ఆ ప్రకటనతోటి మేమంతా కూడా ఆందోళనకు గురయ్యి ఇక్కడ నుంచి మారుస్తారనే ఉద్దేశంతో మీ సహకారం కావాలని దానితో మీ దగ్గరకు వచ్చి కోరుతున్నాం సార్. బెజవాడ నరేంద్ర గారు. గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులకు, యువతకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వం కోరితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులు, రైతు కూలీలు అందరూ కూడా కలిసి భూ సమీకరణకి సహకరించినటువంటి సందర్భం అండి. ఆ విధంగా రాజధాని ప్రకటించిన తర్వాత రాజధానికి ప్రక్రియ, భూ సమీకరణ ప్రక్రియ జరిగేటప్పుడు కూడా ఎవరో బలవంతంగా భూములు ఇచ్చినటువంటి సందర్భం లేదండి. అలా ఎవరో ఒత్తిడి చేయలేదు. అలా ఒత్తిడి చేసినా కూడా భూములు ఎవరు ఇవ్వలేదు. ఆ ఇవ్వని వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పేటటువంటి వక్ర భాష్యాలని నమ్మి ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి. వాస్తవంగా ఇప్పుడు కురిసిన వర్షాలు కర్ణాటక నుండి వచ్చే నీరండి. అవి పులిచింతలు కట్టిన తర్వాత కొంత అక్కడ స్టోరేజ్ ఉంటుందండి. ఆ పులిచింతలు కట్టిన దగ్గర నుండి కూడా మాకు కరకట్ట దాటి మా గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించడం అంటే మేము చూడలేదండి. మాకు ఇందులో 50, 70, 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. మా గ్రామాలు ఎప్పుడు వరద ముంపని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, గేదెలు కానీ గొర్రెలు కానీ ఆ విధంగా ఏమి ఇబ్బందులు జరగలేదనేది అందరికీ తెలుసండి. కిందకి సముద్రంలోకి వదిలేస్తారు, అంతేగాని ఇది వరద ముంపు ప్రాంతం కాదండి. అన్ని రకాల పంటలు పండుతాయి. ఉల్లి పంటలు, పూల తోటతో సహా కూరగాయలు, అరటి తోటలు, అన్ని పంటలు పండుతాయండి. అలాగే మరి ఇటువంటి ప్రకటనలు మరి బొత్స సత్యనారాయణ గారు మొన్న చేసినటువంటి ప్రకటనకి రాజధానికి భూములు ఇచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆనందంగా జీవనం సాగించేటటువంటి ఈ సందర్భంలో మరి ఆయన ప్రకటనకి మేము అందరం కూడా నిర్ఘంతపోయి మాకు ఏమి దిక్కుతోచని స్థితిలో మరి మీ సహాయాన్ని కోరుతూ వచ్చామండి. రాజధాని ప్రకటించడం అనేది ఇక్కడ చాలా మరి రాష్ట్రానికి కూడా నడిబొడ్డు. అభివృద్ధి చెందిన నగరాలు కూడా మరి నదీ తీర ప్రాంతంలోనే ఉన్నాయండి. ఆ విధంగా మరి ఒక చోట కాదు ఇంకో చోట ఉన్నప్పుడు మరి తిరుపతి అని, కర్నూలు అని ఒకళ్ళు ఆ ప్రదేశాలు వేరువేరుగా చెప్తారు. కొత్త వివాదానికి తెరలేపటం అవుతుందండి. ఆ విధంగా మా రైతులకి, రైతు కూలీలకి, అన్ని కులాలకు, కుల మతాల భేదాలు లేకుండా అక్కడ ఆనందంగా ఉన్నామండి. మాకందరికి కూడా న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నామండి. కృష్ణా నది బ్యారేజ్ కెపాసిటీ కూడా 3 TMCలు అండి. దానికి ఇప్పుడు వరద వచ్చినప్పుడు 4 TMC వరకు గేట్లు ఎత్తకుండా అలానే స్టోరేజ్ చేశారండి. దీనివల్ల వరద నష్టం ఎక్కువ జరిగింది సార్. నెక్స్ట్ జొన్నలగడ్డ కిరణ్. అంటే కెపాసిటీకి మించి, బ్యారేజీ కెపాసిటీకి మించి స్టాపేజ్ చేయడం వల్ల లంకలో, అంటే మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, కృష్ణా నది పరివాహ ప్రాంతంలో కొంత లంకలు ఏర్పడతా ఉంటాయి, ఒండ్రుమట్టి పేరుకొని. ఆ లంకల్లో చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. క్యాజువల్గా ఇదివరకు కాలంలో అయితే పక్కనున్న మా గ్రామంలోనే నివసిస్తా అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసి తిరిగి వచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా అక్కడ గ్రామ పంచాయతీలు కానీ, గ్రామం కానీ, అక్కడ ఓట్లు కానీ, రేషన్ కార్డులు కానీ అక్కడ ఏమి ఉండవు సార్. అన్ని గ్రామాల్లోనే ఉంటాయి. అక్కడ కేవలం వ్యవసాయం చేస్తారు, మళ్ళీ వచ్చేవాళ్ళు. ఈ రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి గత కొంతకాలంగా చిన్న చిన్న నిర్మాణాలు చేసుకొని ఆ గ్రామంలో అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు రికార్డు ప్రకారం కూడా అక్కడ నివసించట్లేదు సార్. అటువంటి లంక ప్రాంతంలో ఈ బ్యారేజీలో 3 TMCలకు మించి 4 TMCలు ఉంచడం వల్ల వ్యవసాయ భూములు కొన్ని మునిగినాయి సార్. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకి ఈ లంక గ్రామాలను కూడా అంటానికి, లంకలో వ్యవసాయం చేసే ప్రాంతం మాత్రమే ఈ వరదల వల్ల ముంపు గురవడం జరిగింది సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఏది కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన వాటర్ మూలాన ఈ రాజధానిగా ప్రకటించినటువంటి 29 గ్రామాలు కానీ ఈ గ్రామాల్లో ఉన్న పొలాలకు కానీ ఈ వల్ల కానీ 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా ఎఫెక్ట్ లేదనేది రికార్డ్స్ ఉన్నాయి సార్. ఇక ఈ గ్రామాల్లో మరి వర్షం పడినప్పుడు వాటర్ మేనేజ్మెంట్ అది ప్రతి చోట ఉన్నదే సార్. వర్షం పడినప్పుడు ఎత్తు నుంచి పల్లానికి వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ని బయటికి పంపించాలి. ఆ బయటికి పంపించడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంతమంది పొలం ఇవ్వని వ్యక్తులు, అంటే మీకు చెప్పాలి సార్, ఇక్కడ దాదాపు 28,000 కుటుంబాలు పొలం ఇస్తే 1,000 కుటుంబాల వాళ్ళు పొలం ఇవ్వలేదు సార్. 33,000 ఎకరాలు రైతులు పొలాల్లో స్వచ్ఛందంగా ఇచ్చారు సార్. 34,000 ఎకరాలు పొలము 28,000 కుటుంబాలు ఇచ్చారు సార్, రైతులు ఇచ్చారు సార్. సుమారుగా ఇంకా 1,500 నుంచి 2,000 ఎకరాల పొలం ఇంకా ఇవ్వనుంది సార్ 29 గ్రామాల్లో. 1,500 నుంచి 2,000 ఎకరాల వరకు రైతులు ఇవ్వలేదు సార్. సార్ మొత్తం ఏదైనా సార్ 29 గ్రామాల మీద అవును సార్, పెనుమాక ఉండాలి కానీ ఎక్కడైనా సార్ కొంతమంది రైతులు ఏ విధమైన కారణాల వల్ల అయినా కానీ ఇవ్వలేదు సార్. ఇక్కడ మేజర్ అంటే 98% పొలాలు ఇచ్చారు సార్. 28,000 మంది రైతులు ఇచ్చాము సార్. కుటుంబాలు వచ్చే ఏం సార్ అంటే ఇవ్వనాలా సార్? అంతే సార్, అది సార్. ఉండవల్లి 80% పైన ఇవ్వలేదు సార్. పెనమాక 50-50 ఉంది సార్. మిగతా అన్ని విలేజెస్ 98.5, 99, 100 ఉన్న విలేజెస్ కూడా ఉన్నాయి సార్. అంటే ఉన్న వాస్తవాలు మీ దృష్టికి వస్తే మంచిదనే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ వాటర్ అనేది కొండవీటి వాగు ఎన్జిటిలో కేసు వేయటం, వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఎన్జిటికి వెళ్ళి పలు రకాల అభ్యంతరాలు, ఇది ముంపు ప్రాంతం అది ఇది అని చెప్పి ఆ కాలంలోనే 2 సంవత్సరాల క్రితమే కేసేసారండి ఢిల్లీలో. కేసేస్తే మేము కూడా రైతులు అందరం వెళ్ళి ఎన్జిటిలో దాన్ని ఇంప్లీడ్ అయ్యాం సార్. ఇంప్లీడ్ అయ్యి ఇది ముంపు ప్రాంతం కాదు, మీరు రికార్డులని పరిశీలించండి అంటే వాళ్ళు మొత్తం రికార్డులు పరిశీలించి వాళ్ళు ఒక సబ్ కమిటీ వేస్తే వాళ్ళందరూ వచ్చి ఈ ప్రాంతం అంతా పరిశీలించి ఇది ఎటువంటి ముంపు ప్రాంతం కాదు, ఈ రాజధాని 29 గ్రామాలకి ఎటువంటి ముంపు అవకాశం లేదు. అదే విధంగా ఈ ఎక్కడన్నా వర్షాలు పడినప్పుడు వాటర్ వస్తే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ వాటర్ యొక్క ఇబ్బంది ఈ రాజధానికి రాకుండా విధంగా భవిష్యత్తులో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని అడిగింది సార్. ప్రభుత్వం దానికి గాను కొండవీటి పథకం, ఎత్తిపోతల పథకం అని చెప్పి ఒక పథకాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేసింది సార్. ఇప్పుడు ఏ విధమైన వర్షాలు రాజధాని ప్రాంతంలో వచ్చి వాటర్ అక్కడ గనక చేరితే ఇమ్మీడియట్గా ఈ వాటర్ని ఎత్తి కృష్ణానదిలో పోసే అవకాశం ఉంది సార్. ఇది గ్రామాల్లో వచ్చే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్ని ఇంకా అనేక రకమైన ఏర్పాట్లు చేశారు సార్. అన్ని పక్కన పెడితే సార్ ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి గవర్నమెంట్ కి ఒక అగ్రిమెంట్ జరిగింది సార్. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ లో పొలం తీసుకొని వాళ్ళు కట్టిన రాజధాని కాదు ఇది. ఇవాళ వాళ్ళు ఉన్న సెక్రటరియట్ కూడా, అసెంబ్లీ కూడా, వీళ్ళు కట్టి కన్స్ట్రక్షన్ అంతా కూడా రైతులది. రైతుల యొక్క భూమి పరస్పర అంగీకారంతో ఇచ్చాం. ఎటువంటి అంగీకారం? మా భూమి వాళ్ళకి ఇస్తున్నందుకు గాను మాకిచ్చే రిటర్నబుల్ ప్లాట్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తిగా కల్పించి మాకు ప్లాట్ ఇవ్వాలనే హామీ మీద మేము ఇచ్చాం సార్, అగ్రిమెంట్ ఇచ్చాం సార్. ఇప్పుడు మా బాధ ఏంటంటే సార్, సరే ప్రభుత్వం మారింది, మీ యొక్క మార్చుకోవచ్చు, అసెంబ్లీని కొంచెం పెద్దది కట్టచ్చు, చిన్నది కట్టచ్చు, అది మీ సొంత విషయం. అంటే ప్రభుత్వం అంటే ప్రజలందరి విషయం. రైతులుగా ఇక్కడ రైతుల విషయం ఏంటంటే మాకు మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేసి మధ్యలో ఆపేయకుండా మాకు ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్లకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయింది సార్ ఆ ఏరియా.
ప్రైవేట్గా డెవలప్ అయింది సార్. ఇది ఇంకోటి ఏంటంటే సార్, ఇది మేము మా కోసం ఇవ్వలేదు సార్, ఈ రాష్ట్రం కోసం ఇచ్చాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కోసం ఇచ్చాం, ఈ దేశం కోసం ఇచ్చాం, ఇప్పుడు మనందరి కోసం ఇచ్చాం. ఇది మనందరి రాజధాని, అది గుర్తించాలని చెప్పి మనవి చేస్తున్నాం సార్. అదేవిధంగా ఇది భావితరాలకి మరి హైదరాబాద్ మించిన రాజధాని అవ్వాలని చెప్పి అప్పుడు అందరూ కోరుకున్నారు సార్. మరి అదేవిధంగా హైదరాబాద్ మించిన రాజధాని కాకపోయినా హైదరాబాద్తో పోటీ